హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈరోజైతే నేను చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తున్నాను. చూసేయండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఎక్కువ బర్డెన్ ఏం తీసుకోకుండా ఎంత టేస్టీగా చేసుకోవాలో నేనైతే మీకు ఇక్కడ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు క్లిప్స్ తీయడం అయితే నేను మర్చిపోయాను. సో దట్ నార్మల్గా ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే నేను తీస్తున్నాను. అయితే ఇవాళ మార్కెట్ అనమాట. ఇది చూడండి, మార్కెట్ లాగా లేదు కదా, చాలా కొత్తగా అనిపిస్తుంది కదా మార్కెట్. అంటే లైటింగ్ వల్ల మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏదో ఎగ్జిబిషన్ లాగా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే వీడియో అందుకే షూట్ చేశాను. అండ్ వర్షం అయితే వచ్చిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వెదర్ చూడండి, చాలా కూల్గా ఉంది కదా. ఇంత కూల్ వెదర్ ఉన్నప్పుడు ఇంకా మనం చికెన్ తినకపోతే ఇంకా మన ప్రాణం ఆగుతుందా? సో దట్ నేను చికెన్ చేస్తున్నాను. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ అండ్ చికెన్ మసాలా, ఇంకా ఆనియన్స్, మిర్చీస్, హోల్ గరం మసాలా, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా ధనియాల పొడి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇవన్నీ వేసుకొని మనం చికెన్లో ఫస్టే కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి మనం హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. లైక్ షాజీరా, బిర్యానీ లీఫ్, ఇంకా లవంగం, ఇలాచి, చెక్క, ఇవన్నీ వేసుకున్నాక మనం ఈ చికెన్ ఏదైతే మనం హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామో అదంతా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మా రిషి బాబు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నాడో. వాడికి ఫోన్ కావాలంట. సో దట్ ఫోన్ అవాయిడ్ చేసామని చెప్పేసి చాలా సీరియస్గా కోపంగా ఉన్నాడనమాట. ఇంకా చికెన్ అలా మనము అన్నీ వేసేసుకున్నాక ఆయిల్లోకి ఆ చికెన్ వేసేసుకోవాలి. వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes ఉంచితే మనకు చికెన్ ఈజీగా రెడీ అయిపోతుంది. జస్ట్ 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు చికెన్ చాలా టేస్టీ వస్తుందన్నమాట. ఇందులోకి మనం కొబ్బరి పొడి యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా చికెన్ ఉన్నప్పుడు చపాతీ పక్క కావాల్సిందే కదా. సో దట్ ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ అండ్ చపాతీ అనమాట. ఇదనమాట వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై గైస్.